హాయ్ ఫ్రెండ్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్కి మంచి రుచిని పెంచే గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో 1/2 కప్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 1/4 కప్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఒక 5 యాలక్కాయలు, ఒక అనాస పువ్వు, జాపత్రి, ఒక చిన్న చెక్క, జాజికాయ అంటారు కదండి, అది ముక్క చేసి వేసుకోవాలి. అలాగే 10-15 లవంగ మొగ్గలు కూడా వేసుకోవాలి. ఇలా మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటను సిమ్లో పెట్టి ఈ మసాలా దినుసులను వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మంచి సువాసన వస్తుందండి. హైలో పెట్టి వేయించకండి, మంటని సిమ్లో పెట్టి వేయిస్తే మంచి సువాసన వస్తూ బాగా వేగుతుంది. ఎక్కువ కూడా వేయించుకోవక్కర్లేదు, జస్ట్ 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మసాలా పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. తడి ఏమీ లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఈ మసాలాని వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా తడి లేకుండా ఉన్న మిక్సీ జార్లో వేసుకొని చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవాగుతుందండి. అందుకని తడి లేకుండా పొడిగా ఉన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చూడండి, గరం మసాలా అయితే రెడీ అయ్యింది మనకు. ఈ గరం మసాలాను వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.